పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. వీరికి సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ మందిరంలో శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని భారీగా తరలివచ్చి భక్తులు దర్శించుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ యువజన సదస్సులో ఒడిశా గవర్నర్ హరిబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన దేశ విదేశీ భక్తులతో ప్రశాంతి మందిరం కిటకిటలాడుతోంది. రేపు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ నెల 23న జరిగే శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు భారీ ఎత్తున ప్రముఖులు రానున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి శత జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. వీరికి సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని భారీగా తరలివచ్చిన భక్తులు దర్శించుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ యువజన సదస్సులో ఒడిశా గవర్నర్ హరిబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన దేశ విదేశీ భక్తులతో ప్రశాంతి మందిరం కిటకిటలాడుతోంది. రేపు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ నెల 23న జరిగే సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు భారీ ఎత్తున ప్రముఖులు రానున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. వీరికి సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ మందిరంలో శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని భారీగా తరలివచ్చిన భక్తులు దర్శించుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ యువజన సదస్సులో ఒడిశా గవర్నర్ హరిబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన దేశ విదేశీ భక్తులతో ప్రశాంతి మందిరం కిటకిటలాడుతోంది. రేపు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ నెల 23న జరిగే సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు భారీ ఎత్తున ప్రముఖులు రానున్నారు. సత్యసాయి స్నాతకోత్సవ మహా ఉత్సవాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సత్యసాయి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 13న రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రారంభించింది. 23 వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతుంది. ఈ రోజు అంతర్జాతీయ యువజన సమ్మేళనానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఇద్దరు కూడా ఈ రోజు కార్యక్రమాలకు హాజరయ్యారు. పూర్తిగా ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే తరలి వచ్చారు. పలువురు ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున రానున్నారు. ఏదైతే ఈ నెల 19న జరిగినటువంటి ప్రపంచ మహిళా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్, మిగతా ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే రేపు ఏదైతే సత్యసాయిబాబా డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా సత్యసాయి కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు యూనివర్సిటీ నుంచి పట్టాలు కూడా ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి బాబాని దర్శించుకోనుంది. రేపు పుట్టపర్తికి ఆమె రానున్నారు. ఆమె ఉదయం పుట్టపర్తికి వచ్చి బాబా దర్శనం అనంతరం తిరిగి 12 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారని చెప్పి మనకి సమాచారం ఉంది. అయితే ఈ డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి మాత్రం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతారని చెప్తున్నారు. రేపు రాత్రికి ఇక్కడే బస చేయనున్నారు. అయితే 23వ తేదీ సత్యసాయిబాబా జయంతికి వాళ్ళు హాజరవుతారు. సీఎం తో పాటు ఉపరాష్ట్రపతి, మిగతా ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ముఖ్యంగా 23వ తేదీ జరిగే ఈవెంట్ చాలా
పెద్ద ఈవెంట్ బాబా పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున విదేశీ భక్తులు కూడా వస్తున్నారని ఒక అంచనా ఉంది. ఈ సత్యసాయి ఉత్సవాలకి దాదాపు 10 నుంచి 12 లక్షల మంది అవుతారని ఒక అంచనా నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే పుట్టపర్తికి తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా సత్యసాయి ట్రస్ట్ వైపు నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైపు భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా మహాసమాధిని దర్శించుకోవడానికి కూడా ఉదయం సాయంత్రం జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా వైపు వివిఐపీల తాగుడున్న నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టారు. రేపు రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో పూర్తిగా పుట్టపర్తిని పోలీసులు జల్లెడబడుతున్న పరిస్థితి. సీసీ కెమెరాలు డ్రోన్ల సాయంతో పూర్తిగా నిఘా పెంచారు. వైపు సరిహద్దు జిల్లాలు కావడంతో కర్ణాటకతో సరిహద్దు ఉన్న జిల్లాల ప్రాంతంతో సరిహద్దుల్లో కూడా నిఘా పెంచడం జరిగింది. పూర్తి స్థాయిలో భద్రతని కట్టుదిట్టం చేశారు. పాసులు ఉంటే తప్ప ప్రశాంతి నిలయంలో కానీ అటు ఎల్బీ స్టేడియంలో కానీ అనుమతించడం పరిస్థితుంది. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి స్నాతకోత్సవానికి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. పూర్తిగా సత్యసాయి జయంతి ఉత్సవాలు అయిపోయేంత వరకు కూడా పూర్తిగా పోలీసులు పహరాలో పుట్టపర్తి ఉందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించారు. దాదాపు 7,000 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు. ప్రధాని వచ్చిన సందర్భంలో ఇదే తరహా భద్రతను కొనసాగించారు. రేపు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరు వస్తున్నారు. విధంగా ముఖ్యమంత్రి కూడా రానున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. డీజీ స్థాయి అధికారులు ఇక్కడ దగ్గర ఉండి పుట్టపర్తిలో మకాం వేసి భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. దాదాపు 3 డిఐజీలు అక్కడే ఉండి భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. రేపు ఏదైతే 23వ తేదీ బాబా జయంతి పూర్తయిన ఆ తర్వాత 24వ తేదీ జరిగే కార్యక్రమాలతో ఈ బాబా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. శత జయంతి ఉత్సవాలు కావడం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలను ప్రకటించడంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సాయిబాబా జయంతి వేడుకలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. శత జయంతి ఉత్సవాలు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితుంది. నాడు ఏదైతే బాబాతో ఉన్నటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పెద్ద ఎత్తున దేశ విదేశీ భక్తులు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి. ప్రముఖులు పెద్ద ఎత్తున రానున్నారు. 24వ తేదీ జరిగే కార్యక్రమంతో ఈ బాబా వేడుకలు ముగియనున్నాయి. సువర్ణ. Right, thank you for the updates, Praveen.